నార్త్ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ట్యాంకర్ ఒకదానిని ఇరాన్ మిసైల్తో స్ట్రైక్ చేసింది అంటూ ఇరాన్ మిలిటరీ ఐఆర్జీసీ ఈ సందర్భంగా ప్రకటించింది. ఇది నిన్న హిందూ మహాసముద్రంలో శ్రీలంకకు దగ్గరగా మా ఫ్రిగేట్ని యుఎస్ టార్పిడో ముంచేసింది, దానికి ఇది రిటాలియేషన్ అంటూ కూడా తన ప్రకటనలో ఐఆర్జీసీ తెలియజేసింది. ఇరాన్ షిప్ని యుఎస్కి చెందిన సబ్మెరైన్ ఒక టార్పిడోతో కొట్టి సముద్ర జలాల్లో ముంచేసింది. ఇది నిన్న జరిగింది. దీని గురించి ఈపాటికే మీకు తెలిసే ఉంటుంది. ఇది ఇరాన్ నౌకాదళానికి చెందిన ఫ్రిగేట్. దీని పేరు ఐరిస్ డేనా. అంతర్జాతీయ జలాల్లో శ్రీలంక తీరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఇది ఉండగా అమెరికా జలాంతర్గామి టార్పిడోతో స్ట్రైక్ చేసింది. టార్పిడో దాడి వల్ల ఓడ చాలా వేగంగా సముద్రంలో మునిగిపోవటం ప్రారంభించింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ మొదలైంది. అదేమిటి అంటే మన దేశంలోని ప్రతిపక్షీయులు మోడీ గారిని, ఆయన ప్రభుత్వాన్ని తూర్పారబట్టడానికి ఇందులో నుండి ఓ కిటుకును వెతికి పట్టుకున్నారు. మునిగిపోయింది. అయినా మోడీ మాట్లాడడం లేదు. మోడీకి యుఎస్ అంటే భయం, దేశాన్ని యుఎస్కి సరెండర్ చేశాడు అంటూ విమర్శించారు. పాపం ఆ ఫ్రిగేట్ గురించి కండోలెన్స్ కూడా చేయలేదు. ఇది మన దేశానికి అవమానకరం అని ఖర్గే గారు అన్నారు. మోడీ ఈ విధంగా కాంప్రమైజ్ అవ్వడం ఇండియాను అవమానపరుస్తోంది అని సుప్రియా శ్రీకాంత్ అను కాంగ్రెస్ లీడర్ అన్నారు. మోడీకి భయం అని అశోక్ గెహ్లాట్ అన్నాడు. ఇలా చాలా మంది వరుసపెట్టి విమర్శలకు దిగారనుకోండి.